నోట్ జేఎస్లో కానీ జావా స్ప్రింగ్ బూట్లో కానీ ప్రాపర్ ఏపీఐ రెస్పాన్స్ ఫార్మాట్ ఎలా ఉండాలో చూద్దామండి. సో నేను ఇక్కడ సక్సెస్ రెస్పాన్స్ ఫార్మాట్, ఎర్రర్ రెస్పాన్స్ ఇచ్చాను. సో వీటిని మీరు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఏంటంటే ఇలాగే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. సో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ది స్టాండర్డ్ అన్నమాట. సో సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మన ఏపీఐ రెస్పాన్స్ ఎప్పుడైనా సరే ఇలా జేసన్ ఆబ్జెక్ట్ ఉండేది కాబట్టి ఇందులో మనకి కీ వాల్యూస్ ఉంటాయి. మనకి ఏపీఐ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకుంటానికి ఇదిగోండి సక్సెస్ ట్రూ అని చెప్పేసి ఇచ్చాం. తర్వాత మనం మెసేజ్ ఇస్తాం అనమాట. లాగిన్ సక్సెస్, సైన్ అప్ సక్సెస్, అకౌంట్ క్రియేటెడ్, యాడెడ్ టు కార్ట్, ఇలాంటి సక్సెస్ మెసేజ్ అంతా ఇక్కడ వచ్చింది. అలాగే మనం ఫ్రంట్ ఎండ్ కి ఏదైనా డేటా పంపించాలనుకుంటే ఇది డేటా అనేది కీ లోపల ఇస్తాం అనమాట. యూజర్ డేటా కావచ్చు, ప్రోడక్ట్ డేటా కావచ్చు, కార్ట్ డేటా కావచ్చు. సో ఏవైనా సరే ఇక్కడ ఉంటాయి. అలాగే సేమ్ ఎర్రర్ రెస్పాన్స్ కూడా మనకి సిమిలర్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ సక్సెస్ వచ్చేసి ఫాల్స్ ఉండేది. అలాగే మెసేజ్ వచ్చేసి అంటే మనకి ఏం ఫెయిల్ అయింది, యూజర్ నాట్ ఫౌండా, ఇన్వాలిడ్ లాగిన్ క్రెడెన్షియల్సా, లేకపోతే ఏమైనా పేమెంట్ ఫెయిల్డా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అలాగే మనం ఎర్రర్ కి సంబంధించి ఇంకా మనం డేటా ఇవ్వాలని అనుకుంటే సో ఈ ఎర్రర్ ఆబ్జెక్ట్ లోపల కోడ్ ఏంటి, సో వేరే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఇచ్చేసి పంపించచ్చు అనమాట. మన దగ్గర రియల్ టైమ్ పెయిడ్ కోర్సెస్ ఉంటాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.